అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. ఇండియా, రష్యా ఇప్పుడు చైనాకి దగ్గరవుతున్నాయని ట్రంప్ అంటున్నాడు. అందుకే అమెరికన్ కంపెనీస్ ఇకపై ఇండియాకి ఎటువంటి టెక్ రిలేటెడ్ జాబ్స్ పంపకూడదని ఆలోచిస్తున్నాడట. 2023లో అమెరికన్ కంపెనీస్ $132 బిలియన్ ఖర్చు చేసి ఐటీ అవుట్సోర్సింగ్ చేసింది. అందులో ఇండియా ఒక్కటే $62 బిలియన్ బిజినెస్ చేసింది. ఒకవేళ నిజంగా ట్రంప్ బ్లాక్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఇండియాలో లక్షల మంది ఉద్యోగాలు పోతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కాల్ సెంటర్స్ వంటి పనులైతే పోతాయి. కానీ ఇది అమెరికాకి మంచి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 3 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. కస్టమర్ సర్వీస్, కోడింగ్, సపోర్ట్ వంటి పనులలో వాళ్ళకి అవకాశం లభిస్తాయి. ఈ విషయంపై సపోర్టర్స్, క్రిటిక్స్ ఇలా చెబుతున్నారు. సపోర్టర్స్ ఏమో ఇది మంచిదే, ఎందుకంటే అమెరికన్స్ కి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ విమర్శకులు ఏమంటున్నారంటే ఇది ఇండియా, అమెరికా మధ్య గొడవలు పెంచుతుంది, అలాగే ప్రపంచ మార్కెట్స్ లో గందరగోళం కలిగిస్తుంది అని చెబుతున్నారు. సో దీన్ని బట్టి త్వరలో ఒక పెద్ద అవుట్సోర్సింగ్ భూకంపం రాబోతుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.